అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు ఎన్నేళ్లని నిలదీసినది రోజు అణగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా కదిలించినది రోజు నగిలించినది రోజు సమభావం మానవాళి గుండెలలో నిండగా సకల దేశ కార్మికులకు ఈనాడే పండగ లోకానికి శ్రమ విలువను చాటిన రోజు ఇది చీకటిలో చిరుదివ్వెలు వెలిగిన రోజు మేడే వేదనలు రోదనలు అంతరింప చెయ్యాలని బాధల కేదారంలో శోధన మొలకెత్తింది చిరకాలపు దోపిడిపై తిరుగుబాటు జరిగినప్పుడు చిందిన వెచ్చని నెత్తురు కేతనమై నిలిచింది మేడే భావనలో నవచేతన పదునెక్కిన ఆలోచన రేపటి ఉదయం కోసం రెప్పలు విప్పాయి బిగిసిన ఈ పిడికిళ్ళు ఎగిసిన ఆ కొటవళ్ళు శ్రామిక జన సారథిగా క్రమించమని అడిగాయి ఎన్నెన్నో దారులలో శీలిన మన ఉద్యమాలు ఎన్నెన్నో తీరులలో చెమటోడ్చే శ్రమజీవులు ఐక్యంగా నిలవాలి కథనానికి కదలాలి సామ్యవాద సాధనకై సమరం సాగించాలి శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో
ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో పేదల పాలిటెన్నీయలో మరి పెన్నిధి జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో అన్నలు అన్నాలెన్నీయలో మరి వెన్నెల కోనాలెన్ని. కాబట్టి ఈ రోజు అడిషనల్ హెచ్ఆర్ఏ తీసేయడం జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎంఎన్ఓస్ అందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీని నుంచి పోరాటాలు చేసి సాధించుకోవడంత వరకు మెడికల్ ఎంప్లాయీస్ ఊరికే ఉండదు. అలాగే ఏది ఏమైనా పోరాటాలు చేసుకోవాలనుకుంటే నేను సభాముఖంగా అందరి ముఖంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఏది కూడా ఇల్లు గడవాలంటే ఆర్థికంగా ఏదో ఒకటి ఉండాల్సిందే. ఏం లేకుండా ఉంటే పస్తులు పడాల్సిందే. ఈ కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలన్నా కనీసం 5-6 వేలు ఖర్చు వస్తుంది. అంటే మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ డొనేషన్లు డబ్బులు ఇలా అని మాట్లాడుతున్నారు. మేమేం లేక చేయడం లేదు. ఇది చాలా జాగ్రత్తగా మాట్లాడేటోళ్ళకి పరిశీలించుకోండి అని అడుగుతున్నా. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలైనా 5-6 వేలు ఖర్చు వస్తుంది. సభ్యతాలు కట్టేటోళ్ళు ఒక 10 మందిలో 3-4 కడతారు, మిగతా వాళ్ళు కట్టరు. అక్కడ కూడా రాష్ట్ర సంఘానికి మనం పంపించాలా. ఈ బ్రాంచ్ నడవాలంటే మనం సభ్యతాలు కట్టుకోవాలా. మనం 100 రూపాయలు సభ్యతలు తీసుకున్నాం అనుకో, ఒక 600 సంవత్సరానికి 600 తీసుకున్నాం. ఇదేమంటే మన కుటుంబం కాబట్టి మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను, అర్థం కావాలని చెప్తున్నాను. ఒక 600 సంవత్సరం 600 ఒక మనిషికి 600 కట్టించుకుంటే 300 మన రాష్ట్ర సంఘానికి పంపించాలి, 300 మన ఈ బ్రాంచ్కి పెట్టుకోవాలి. ఆ 300 చిన్న చిన్న కార్యక్రమాలు సభ్యతాల రూపం కానీ డొనేషన్ రూపమైన కానీ ఏదైనా ఖర్చులకు వాడుకోవాల్సిందే. సంవత్సరానికి 3 సార్లు జెండా ఆవిష్కరణ చేయాలా. అలాగే ఏమైనా లెటర్ గ్రాఫ్టింగ్ చేయాలంటే, ఎందుకంటే కొన్ని పూలు పడుతుంటాయి, రాళ్ళు పడుతుంటాయి. పూలు స్వీకరిస్తాము, రాళ్ళుని ఇట్లా తొలగించుకొని నడిపించుకుంటూ పోతున్నాం మనం అందరం కలిసి. మన యూనియన్ సంబంధం లేని వ్యక్తులు కూడా చాలా విమర్శిస్తున్నారు. ఒక స్టాఫ్ నర్సులు, ఒక హెడ్ నర్సులు రిటైర్డ్ అయితే ఓల్డ్ సిబి న్యూ సిబి అని మనిషికి 200-500 వసూలు చేసుకొని వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా గ్రాండ్ చేసుకుంటారు. భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. మన వాళ్ళు ఎవరైనా రిటైర్డ్ అయితే మనం సహకరించుకోలేదు. ప్రతిదీ చావు కానీ మేలు కానీ ఏదైనా కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ మన యూనియన్ సభ్యత్వంలో నుంచి మనం వాడకూడదు. రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయాలన్నా కానీ అవి వాడకూడదు. ఏది రాష్ట్ర సంఘాన్ని పంపించాలి. ఇట్లాంటి కార్యక్రమాలకు కానీ ఏదైనా లెటర్ ప్యాడ్ కార్యక్రమాలకు కానీ మన యూనియన్ సంబంధించి ఏదైనా కానీ దానికి వాడుకోవాలా. మిగతా ఖర్చులన్నీ మీరిచ్చే డొనేషన్ ద్వారానే. దీంట్లో అవినీతి అక్రమాలు ఏమీ లేవు. మనకు కావాల్సినంత జీతం అందరికీ సమకూర్చు గవర్నమెంట్ నుంచి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ యూనియన్ ని కొనసాగించాలంటే గత సంవత్సరంలో మనం యూనియన్ సభ్యతాలు ప్రతి ఒక్కరూ కట్టినారు. ఈ సంవత్సరం నుంచి మనం సభ్యతాలు కట్టుకుందాం, డెవలప్ చేసుకుందాం. అలాగే మనం చేసే పోరాటాలన్నీ ఏది ఫెయిల్యూర్ కాలేదు, అన్ని సక్సెస్ చేసుకుంటూ పోయినాం. ఒక వారం, ఒక 10 రోజులు ఉంటే హాస్పిటల్లో
ఒక అద్భుతంగా వస్తుంది. అడుక్కునే రోజులు రావు. హెచ్డిఎస్సి మీటింగ్లో ఎంత ఫైట్ చేశాము. మన కలెక్టర్ గారు, ఎంపీ గారు, టీజీ భారత్ గారు మన క్యాబ్ క్యాంటీన్ కావాలా అని పోరాడి మనమందరం పోరాడడం. నా ఒక్క సొత్తు కాదు, నేను ఒకరిని కాదు, సురేష్ కాదు, సాజ కాదు, ఓన్లీ సభ్యతాలు కట్టారు. ఒక బస్సు ప్రయాణం చేయాలంటే టికెట్ ఉంటేనే ప్రయాణిస్తాడా, లేకుంటే ప్రయాణించడా? టికెట్ ఉంటేనే కదా ప్రయాణించేది. టికెట్ లేకుంటే ఏం చేస్తాడు? దిగుపో అంటారు. అలాగే ఈ సంఘం కూడా, ఈ యూనియన్ కూడా అంతే. సభ్యత్వం కట్టినారనుకో నీకు హక్కుదారు అయి ఉంటావు. నేను సభ్యత్వం కడుతున్నాను, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ పని చేయి అని అడగడానికి మీకు అర్హత ఉంటుంది. సభ్యత్వం కట్టనోళ్ళు ఎవరైనా మన కోసం కాదు, ఒక యూనియన్ చరిత్రని తిరిగి రాసే అయి ఉండాలి మనమందరము. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి. మీకేమైనా నా మాటలు ఏమైనా బాధాకరంగా కల్పించే మనస్ఫూర్తిగా క్షమించండి. 139వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. ఆలోచన చేసుకోండి. అటు నెలలో కూడా పి హరిశ్చంద్ర నాయుడన్న గారు, అలాగే సత్యనారాయణ గారు అటు నెలలో కూడా కొంతమంది ఉన్నారు. నా చిన్న విన్నపం ఏమంటే, ఈ నెల ఆఖరి కాబట్టి ఎఫ్ఎన్ఓలు ఇద్దరు రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి ఓన్లీ ఎఫ్ఎన్ఓలు మాత్రమే తలా ఇంత వేసుకొని వాళ్లకు సన్మానం కార్యక్రమం, ఒకరి మీద భారం పడకూడదు. తలా ఇంత వేసుకొని, అక్క సుశీలత అప్పుడు నిర్మిస్తారు, తలా ఇంత వేసుకొని వాళ్ళ సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. ఎంఎన్ఓస్ రిటైర్డ్ అయినప్పుడు మేము ఓన్లీ ఎంఎన్ఓస్ కాడికి తలా ఇంత వేసుకొని వాళ్ళ సన్మాన కార్యక్రమం సాగనించాం. గతంలో మన వాళ్ళు రిటైర్డ్ అయితే కూడా సన్మానం కానీ, ఒక దండ కానీ, ఒక శాలువలు కానీ కప్పించుకొని పోయిన రోజులు కూడా ఉన్నాయి. మన వాళ్ళకు మనం గౌరవించుకుంటూ ఉండాలి. గతంలో ఆయన లక్ష్మణ్ నాయక్ అని డ్రైవర్గా పనిచేశాడు. ఆయన వాలర్ రిటైర్మెంట్ ఇచ్చాడు. ఆయనకు వాలర్ రిటైర్మెంట్ ఇస్తే పట్టించుకునే నాదులు లేదు. కనీసం ఆ డ్రైవర్ అసోసియేషన్ కానీ, కనీసం ఆఫీస్లో ఇన్ని ఏళ్ళు సర్వీస్ చేయించుకున్నారు, ఇంత ఒక శాలువ, ఒక బొకే ఇవ్వడానికి కూడా ఎవరు సహకరించలేదు. అప్పుడే సిఎస్ఆర్ ఏమో సార్ గారు, ఏమో రిటైర్మెంట్, వాళ్ళ రిటైర్మెంట్ అవుతున్నావు, ఒక కుర్చీ తెచ్చి ఒక శాలువ, ఒక దండ వేయలేరా అని అప్పుడప్పుడే ఆడనే ఆఫీస్ ముందరనే అట్లా కూర్చోబెట్టి ఒక శాలువ, ఒక బొకే ఇచ్చి పంపిస్తున్నారు. అది గౌరవం. ఎందుకంటే మనం వచ్చినప్పుడే ఉద్యోగానికి కొంచెం ఒక బొకే, ఒక శాలువ కప్పి అయినా పంపించాలని గౌరవం అది. కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి. మేడం గారు తొందరలో వస్తున్నారు. సురేష్ మొట్టమొదటిసారిగా మన యూనియన్ ఆఫీస్కి వస్తున్నందుకు గట్టిగా సభ్యత ఆహ్వానించాలా, ఆహ్వానించండి. మేడంకి రావడానికి అవకాశం ఇవ్వండి. మొట్టమొదటిగా మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్కి వస్తున్నందుకు గట్టిగా తప్పట్లు కొట్టాలా. మేడం కొంచెం ఆఫీస్లో కుడి కాళ్ళు పెట్టండి. మేడం కొంచెం దీపం ఉరుకుందా మేడంకి. ఇది కదా ఇక్కడ
ఏదైనా మనం భగవంతుని తర్వాతనే దేవుని ఆశీస్సులు ఉండాలని, అలాగే మేడం చేతుల మీదుగా నా మున్నపన్న గారు మీరు కూడా మీరు ఇట్లా రండి, మేడం కనిపించాలి కదా. వెనకాల వీడియో కనపడాలి, కొంచెం సైడ్ ఇవ్వండి. తీసుకో చేయగలుగుతుంది మేడంకి. ఊపదు जय गणेश महाराज की जय, गणेश महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। పెట్టు కొంచెం తిప్పు అలా కొద్దిగా సైడ్ సైడ్ చిన్న మొక్కలు ఓకే ఏమవుతాం. జై భరత్ మాత. సరే మా ఛాంబర్లో కూర్చోండి चला मैडम మునపన మీరు కూర్చోండి, మీరు రావాలి, మీరు ఎట్లా కూర్చోండి. ఇది కొత్త చేస్తుంది కూడా మంచిగా ఉంది మేడం. మా మునప్పని ఎందుకు నాకు తెలియదు. రండి కూర్చోండి, అయ్యా మేడం. రండి, ఏం కాదు కూర్చోండి, ఫోటో తీసుకోండి. ప్లీజ్ టేక్ అ ఫోటో. మంచి అన్ని కొత్త సెటప్. మేడం గత సంవత్సరంలో ఓపెన్ అయింది మేడం. మన కర్నూలు ఎంపీ గారు అలాగే స్టేట్ లీడర్లు అందరూ వచ్చి ఓపెన్ చేశారు. ఉండాలి, ఇట్లాగే ఉండాలి మంచిగా ఎస్ రండి ప్లీజ్ కూర్చోండి బాగా మరా సెకండ్ తీసుకుంటా, ఫోటో కూడా తీసుకుంటా. నాకు అయిపోయిన తర్వాత హ్యాపీ మేడే అమ్మా, హ్యాపీ మేడే. థ్యాంక్ యూ. ఫోటోనా లేదమ్మా వీడియోనే. వీడియోనా? ఓకే. వీడియోలో చాలా
మన హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ కలెక్టర్ మేడం గారికి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అలాగే ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి మున్నపన్న గారు కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అలాగే ఏపీ హంస అధ్యక్షుడు సిటీ అధ్యక్షులు గోవిందన్న గారు కూడా మేడే కార్యక్రమం ఉంది కాబట్టి ఆయన కూడా మన మీద అభిమాన ప్రేమతో వచ్చినారు కాబట్టి ఆయన కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన సీనియర్ కామ్రేడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సీనియర్ కామ్రేడ్ పి హరిచంద్ర నాయుడు అన్న గారు ఒక 2 నెలలు ఉంటే రిటైర్ అవుతారు. ఆయన కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమము అతి తొందరగా ముగించుకుందాము. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఫస్ట్ జెండా ఆవిష్కరణ ఉంటుంది. దాని తర్వాత మనం అందరం కూర్చొని కొన్ని సందేశాలు విని వెళ్ళిపోవచ్చు. కార్యక్రమం అయిపోతుంది. కాబట్టి ఈ జెండా ఆవిష్కరణ ముఖ్య అతిథి మన డిప్యూటీ కలెక్టర్ మేడం గారు ఆవిష్కరిస్తారు. అలాగే మన రాష్ట్ర కార్యదర్శి మునపన్న గారు అలాగే కొంచెం అట్లా జరగండి. రైట్ కాంప్లెక్స్ కామెంట్స్. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మన హాస్పిటల్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జెండాని మన ప్రియతమ నాయకురాలైనటువంటి మేడం గారు, నాయకురాలు కాదు ఆఫీసర్ గారు జెండావిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, వర్ధిల్లాలి 139వ మేడే, ఏప్రిల్ 139వ మేడే, ప్రపంచ కార్మిక దినోత్సవం. మేడే మేడే మేడే. ఈ మేడే సందర్భంగా ఏం అవసరం ఉందో కాబట్టి మేడం తెలుసుకొని లాస్ట్ చివరిగా మేడం అవకాశం మాట్లాడతారు. ఎందుకంటే ఫస్ట్ మేడం మాట్లాడదు కాబట్టి మన సబ్జెక్టు వినాలనుకుంటే మనం నాయకులు మాట్లాడిన తర్వాత చివరిగా మేడం అవకాశం ఇద్దాము. ఈ కార్యక్రమాన్ని మేడే సందర్భంగా ఈ సందేశాన్ని మన రాష్ట్ర కార్యదర్శులు ఏఐటీసీ మునపన్న గారు మాట్లాడుతుందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మన శాఖ కార్యదర్శి అయినటువంటి బాలు నాయక్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి కర్నూలు జనరల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సింధు మేడం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సురేష్ గారు, భాష గారు, నాయుడన్న, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు ప్రణీత్, రాజు, అదేవిధంగా మహిళా కామ్రేడ్స్ అందరూ కూడా
139వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ధన్యవాదాలు. అలాగే మన గోవిందన్న గారు 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన డిప్యూటీ కలెక్టర్ సింధు మేడం గారికి, అన్నగారి నర్సపన్న గారికి, ముఖ్యంగా మా మిత్రుడు నాయకన్న సురేశ్వర వీళ్ళందరూ కూడా ఉద్యమకారులు, మీ అందరి సమక్షంలో మీకందరికీ 139వ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ చిన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగుల వరకు కూడా ఆ రోజు 1826లో ఏ విధంగా అయితే ఉద్యమం మొదలైందో దాని ఫలితమే ఈరోజు మనకి 8 గంటలుగా అందరికీ కేటాయించారు. ఆ ప్రతిఫలం మనమందరం అనుభవిస్తున్నందుకు మనమందరం కూడా మన జెండాకి సెలెక్ట్ చేస్తూ మనం ఖచ్చితంగా ఎప్పుడు ఆ జెండాకు రుణపడమని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎన్ని ఉద్యోగ సంఘాలు పుట్టుకొచ్చినప్పటికీ, ఎన్ని కార్మిక సంఘాలు పుట్టుకొచ్చినప్పటికీ చిన్న ఉద్యోగి కానీ పెద్ద ఉద్యోగి వరకు వాళ్ళ శ్రేయస్సు కోసమై పనిచేసే విధంగానే మనం ముందుకెళ్లాలని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ ఉద్యోగి చిన్న సమస్య వచ్చినా మనం ఉన్నామని చెప్పి ఎన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నా కూడా ఆ ఉద్యోగ సంఘం ఏకమై ఆ ఉద్యోగి న్యాయం జరిగే విధంగా చూడాలి, కానీ ఏ ఉద్యోగి కూడా నష్టం జరిగే విధంగా మనం చూడకూడదని చెప్పి మీకందరికీ మేడే సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. అలాగే మన ఊర్కుతయ్య గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మేడే సందర్భంగా మేడం గారు మనకు వచ్చినకి చాలా పండగ ఉంది. అంటే మన ఎన్నప్ప గారు కూడా వచ్చారు. ప్రతి మీటింగ్ కూడా ఆయన హాజరవుతాడు. మరి మన గోవింద్ సారు ఈసారి రావడం చాలా ఘన విజయం. ఆయన కూడా అవసరం ఉన్నా కూడా సారు మంచి మనసుతో ఇక్కడ రావడం మంచి మనసుతో వచ్చాడు. కాబట్టి మనం ఏదన్నా చెప్పుకోవడానికి, ఏదన్నా చేసుకోవడానికి, ఏదన్నా ఉంటే యూనియన్ పరంగా మాట్లాడుకొని యూనియన్గా ఏదైనా ప్రమోషన్ కానీ, ఏదైనా ఇంక్రిమెంట్ కానీ, ఏదన్నా మనకు రావాల్సిన డిఏ కానీ, ఏమైనా రావాల్సిన బకాయిలు కానీ ఏమైనా ఉంటే యూనియన్ పరంగా పోతే అవి సాధ్యమవుతుంది. ఆ యూనియన్ లేకపోతే ఎటువంటి సాధ్యం కాదు. కాబట్టి మన బాలు నాయక్ గారికి, మన సురేష్ అన్న గారికి, మన కాజా అన్న గారికి అందరికీ మేడే శుభాకాంక్షలు చెప్తూ, మేడం గారికి కూడా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. అలాగే చివరిగా మన మహిళల నుంచి సుశీలమ్మ గారు 2 మాటలు మాట్లాడతారు. మేడం గారికి నా నమస్కారములు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారములు. మేడం సందర్భంగా మాకు వచ్చినందుకు మేడం, మా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఎఫ్ఎన్ఓస్కి చాలా సమస్యలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు మా సమస్యలు పరిష్కరించమని అందరిని అడిగినాం, కానీ మా సమస్యలు అయితే పరిష్కరించడం లేదు. మా సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాము. దానికి తోడు మేడం, మేము ఈ నెలలో ఈ సంవత్సరంలో ఒక 10 మంది రిటైర్మెంట్ అవుతారు. మేము 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తాము, ఒక 5-6 ఏళ్ళు చేస్తాము. అంతకు మించి ఎక్కువ చేయలేదు కదా మేడం. ఇప్పుడు మేము మంచాలు తీసుకురావాలన్నా మేము ఎంత తేగలుగుతాం మేడం? చిన్న వస్తువు అది మేము తేవడానికి. చెప్పండి మేడం. అవి కుర్చీలు తేవాలా, మీరే తేవాలా, మంచాలు తేవాలా, అన్ని తేవాలని ప్రతిదీ మాకే చెప్తున్నారు. మేము వాటిలో వర్క్ చేయాలన్నా, ఈ మంచాలు తేవాలన్నా, ఈ కుర్చీలు తేవాలన్నా చెప్పండి మేడం. మేము వాటిలో వర్క్ చేస్తూ అవే తేవాలంటే మేము తేలేం కదా. మీరు ట్రాలీ మాట్లాడుకోండి, ఆటో మాట్లాడుకోండి, తీసుకోరాలి అంటే మరి దానికి డబ్బులు ఎవరు ఇవ్వాలా? మేము 1000-2000 కూడా అడుగుతారు మేడం తేవాలంటే మంచాలు. ఇంతకుముందు ఉన్నారు కానీ సూపరింటెండెంట్ సారు, నర్సింగ్ సూపరింటెండెంట్ మరి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళందరూ దేవుళ్ళు. ఇప్పుడు వచ్చి మా సమస్య ఒక్కటి చెప్పుకున్నామంటే కూడా మా సమస్యలు వినడం లేదు. అసలు మా సమస్యలు కనీసము పరిష్కరించాలా, మీరు మీటింగ్ ఏర్పాటు చేయాలి మేడం. డ్రగ్స్ తేవాలంటే
కానీ వీల్ చైర్ కానీ ఇవ్వడం. మేము ఆటోలో వేసుకురావాలి బాక్సులు ఎన్ఎస్ బాక్సులు కానీ అవన్నీ ఒక్కొక్కటి. అందరికీ నమస్కారం. మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కి మేడం మీరు అన్ని వరుసగా చెప్పండి. అయిపోయిన తర్వాత మీరు ఆఫీస్కి రండి, ఇన్వెస్టిగేషన్ చేస్తా. మీరు జనరల్ గా చెప్పకండి, పేరు పెట్టి చెప్పండి. తీసుకోరండి నా ఆఫీస్ పేరు పెట్టి నేను 1 by 1 నేను చూస్తాను. మీరు పేరు పెట్టి తీసుకోరండి ఆ క్యాండిడేట్స్ ని. ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాను. 1 by 1 ఏంటి ఆ ప్రాబ్లం అనేది చూస్తాం. జనరల్ అంటే అందరికీ ఉంది మేడం ఈ సమస్య. ఎవరని పేరు పెట్టి చెప్పుదు మేడం. నో 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 చెప్పండి మేడం. నో నో ర్యాలీలు ఇవ్వము, నో 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 బాక్సులు కానీ అన్ని కానీ మేము ఆటోలో వేసుకొచ్చుకొని మేము డబ్బులు జనరల్ గా చెప్పాలంటే అందరూ చెప్పచ్చు. ఆయన కూడా వస్తారు. ఆయన వాళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా, సార్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా చక్కగా నాకు నా ఆఫీస్కి వచ్చి ప్రాబ్లమ్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 4 వార్డులు 3 వార్డులు చేస్తే ఈ వార్డులో పని చేస్తుంటే ఆ వార్డులో పిలుస్తారు. ఈ వార్డులో పని పూర్తయిందనే కదా మేడం మేము. మనకి మేడం గెస్ట్కి వచ్చింది, మన సమస్యలు మన మేడం రోజు పేరు ఉంటుంది, మన వాళ్ళంతా వచ్చి పోతుంటారు. మళ్ళీ లెటర్ ఓకే ఓకే మేడం ఎవరు పోయినా కూడా అందరు బాగా ఉంటారు. కూర్చోండి. మీ తరఫున అలాగే సరే అదా ఈ కార్యక్రమాల్లో సాగిస్తాము. 2 నిమిషాల్లో ముగించేసాము. చిట్టి చివరిగా నేను మాట్లాడిన తర్వాత అమ్మ మీకు అందరికి తెలియజేసేది ఏమంటే, మీరు ముందు ముందు చాలా చూస్తారమ్మా. మేడం గారు వచ్చిన తర్వాత మీకు తెలుసో తెలియదో మీకు చెప్తానండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, నిజంగానే మీకు ఎటువంటి సమస్య ఉన్నా, మీకు ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లాన్ని మేడం గారి దృష్టికి తీసుకెళ్తే 100% సక్సెస్ అయింది. ఇది నిజం కూడా. చాలా మంది మేడం గారిని కలిసిన ప్రతి ఒక్కరు ఆనందపడ్డారు. దయచేసి మేడం గారికి అవ్వండి. మేడం కూర్చోండి మేడం. అలాగే మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అలాగే శాఖ అధ్యక్షుడిగా 2 మాటలు మాట్లాడి మేడం గారికి అప్పచెప్పేస్తాను. మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ దాదాపుగా 75 సంవత్సరాల నుంచి గుర్తింపులోనే ఉంది, కొనసాగుతూనే ఉంది. ఒక గ్రామం కాదు, ఒక మండలం కాదు, ఒక జిల్లా కాదు, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ వైద్య సేవలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అన్ని మన మెడికల్ ఎంప్లాయీస్ బ్రాంచ్లు ఉన్నాయి. మన వైద్యుల హక్కుల కోసం పుట్టిందే మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. ఎందుకంటే గతంలో ఇక్కడ పక్కనే మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ ఉండేది. నూతనంగా ఒక 2 సంవత్సరాలు అవుతుంది, 2వ సంవత్సరం గడుస్తుంది. కాబట్టి ఒక్కొక్క ప్రోగ్రామ్ కి ఒక్కొక్కరు ఇన్వైట్ చేసుకుంటూ వస్తున్నాం. సూపరింటెండెంట్ సార్ గారు మొట్టమొదటిగా ఛార్జ్ తీసుకునేటప్పుడు ఏఎన్టీసీ జెండా ఆవిష్కరణకు సార్ గారికి ఆహ్వానించినాము, చెప్పాము. ఇంకా చేసుకుంటూ పోతుంది మేడం గారు. ఎందుకంటే ఎంఎన్ఓలు కానీ ఎఫ్ఎన్ఓలు కానీ సంఖ్యాబలం చాలా తక్కువ ఉంది. 1600 బెడ్స్లు ఉన్నాయి. ఒక వార్డుకు ఒక వార్డ్ బాయ్ లేరు, ఒక ఆయమ్మ లేరు. 4-5 కలిసి ఒక వార్డ్ బాయ్, ఒక ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ. ఆ మేడం అంతా డేటా అంతా తీసుకుంది. ఇది గవర్నమెంట్ లెవెల్లో చేయాలని, ఈ పోస్టులని భర్తీ చేయాలా అని మేడం ఒక డేటా అంతా తీసుకొని దీని నుంచి మేడం ఫైట్ చేస్తుంది. అతి త్వరలో పోస్టులు భర్తీ చేస్తాయి. మనకు కూడా కొంచెం వెసులుబాటు ఉంటుందని మేడం తరఫున నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. అలాగే మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ మన వైద్య ఉద్యోగుల కోసమే పనిచేస్తుంది, మన పర్సనల్ పని కోసం కాదు.
ఒక మాట చెప్తాను, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక ప్రమోషన్ కోసం కాదు, ఒక ట్రాన్స్ఫర్ల కోసం కాదు, వైద్య ఉద్యోగుల హక్కుల కోసం పుట్టింది మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. కాబట్టి సమస్యలు ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. అధ్యక్షుడు బాలు నాయక్ అనే నా దగ్గర తీసుకురండి. అలాగే సురేష్ గారు ఉన్నారు, అలాగే ఖాజాముద్దీన్ ఉన్నారు, అలాగే సుశీలమ్మ గారు కూడా ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. మా దృష్టికి రండి, ఆఫీసర్ దగ్గరికి తీసుకుపోయి సమస్యను మాట్లాడతాను. మేము పదవి తీసుకున్న తర్వాత మేము ఏదో కూడా ఊరికే ఉండడం లేదు. మా జీవితము, మా ఉద్యోగ పోరాటము, మా ఇంటి సమస్యలు ఉండే కూడా, ఇంటి సంసారం ఉండే కూడా పక్కన పెట్టి వైద్య ఉద్యోగుల కోసము, యూనియన్ కోసము నిరంతరం పనిచేస్తున్నాము. కాబట్టి ఏది ఏమైనా కూడా మా దగ్గర తీసుకురండి. అలాగే మనకు ఎంఎన్ఓస్ మెడికల్ ఎంప్లాయీస్ నుంచి గతంలో హెచ్ఆర్ఏ ఉండేది, ఈనాడు కూడా ఈ నెల నుంచి ఇది కూడా తీసేశారు. అది కూడా ప్రభుత్వం లెవెల్లో పోరాడి తెచ్చుకుంటాము. గతంలో తెచ్చింది మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అడిషనల్ హెచ్ఆర్ఏ. ఆ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ మరలా తిరిగి తెచ్చుకుంటుంది. కాబట్టి ఇంకోటి, మేడే సందర్భంగా 3 షిఫ్టుల డ్యూటీలు తెచ్చింది మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. ఉద్యోగుల కోసం నిరంతరంగా ఎనలేని కృషి చేస్తుంది మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చక్కని సందేశం మేడం గారు మాట్లాడతారు. ఎలా అంటే మేడం గారికి మన వాళ్ళు అంటే చాలా అభిమానంతో ఉంటారు. ఏదైనా కూడా పిలిచి దగ్గరుండి చెప్పగలరు. కాబట్టి ఎవరి మీద పగ కానీ కోపం కానీ తెచ్చుకోరు. మేడం ఏది ఏమైనా కూడా న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన ఈ కోరికను ఆహ్వానించి వచ్చినందుకు మేడంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేడే సో నేను అవ్వైనా నేను పోస్ట్పోన్ చేసిన, అవ్వైనా నేను రేపు వస్తానులే, ఎల్లుండి చేద్దాంలే అలా చెప్పాను. నిన్న ఒక 5 నిమిషాలు మాట్లాడి నేను వస్తానని చెప్పాను. నా గోవింద్ వచ్చారు చేంబర్కి, నా వాళ్ళు పిలిచినారు. నేను ఎందుకు ఆలోచించాను, సెకండ్ థింకింగ్ ఉండాలనేసి నేను వచ్చేసినాను. ఎందుకంటే లేబర్ డే అనేది నాకు పెద్ద నాలెడ్జ్ ఉండకపోవచ్చు మన అసోసియేషన్ గురించి. కానీ నేను వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడను, రామచంద్రపురం గురించి మాట్లాడను, కోనసీమ గురించి మాట్లాడను, నేను ప్రీవియస్ ఎక్కడ చేశానో లేబర్స్ గురించి మాట్లాడను, ఈ జీజీహెచ్ఎల్ లేబర్ గురించే మాట్లాడతాను. నాకు లేబర్ డే మీనింగ్ ఏంటంటే, దాని అర్థం ఏంటంటే, విజయ డ్యూటీ 10 to 5, 10:30 to 5. అమ్మాయి 11కి వచ్చిన 8 వరకు 9 వరకు ఉంటుంది రాత్రి. నేనున్నా కూడా. అది లేబర్ డే. నేను రాగానే అసలు సెక్యూరిటీ కంటే ఫస్ట్ శానిటేషన్లో మహేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. లేలే అని చెప్పేసి 60 కిలోమీటర్ దూరంలో ఉన్న అబ్బాయికి లేలే అంటాడు. నాకున్న మర్యాద అలా ఇస్తాడు. అయినా ఆయన శానిటేషన్ డ్యూటీ అయినా కూడా 4-5 పనులు సెపరేట్గా చేస్తే అది లేబర్ డే. శివ ఉన్నాడు. వెంటనే నేను పిలిచినప్పుడు శివ, రాము, రవి, సెక్యూరిటీలో ఉన్న వాళ్ళ సూపర్వైజర్స్ కొంతమంది, కవిత, వీళ్ళందరూ కూడా చెప్పిన పని చేసే కంటే ఇంకా అడిషనల్ 10% ఎక్కువ చేస్తారు. నేను చెప్పినందుకు కంప్లైంట్ చేయరు. అది లేబర్ డే. గోవింద్ ఉన్నారు. రిజిస్టర్ మెయింటైన్ చేయమంటే మేడం నేను చేయలేను, మీరు చెప్తే దానికి వెయిట్ ఉంటుంది, కానీ మీరు చెప్పిన మాట నేను ఫాలో అవుతాను. ఆ రోజు నుంచి నేను ఇచ్చిన తర్వాత ఒక కంప్లైంట్ లేదు. ఆయనే మెయింటైన్ చేస్తున్నారు. ఏమైనా కంప్లైంట్ వస్తే ఫోన్ చేస్తారు, చెప్తారు. అది మేడం, అది లేబర్ డే. ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉన్నారు కొంతమంది. నేను అడగలేదు, నేనేం చెప్పలేదు, అయినా కూడా వచ్చి మర్యాదలు ఇస్తారు. మేడం మెమోలు ఇవ్వడం ఓకే, కానీ మీకు ఫేస్ టు ఫేస్ చెప్పాలి, మాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. మీకు కావాలంటే 10 సార్లు చెప్తాం, మాకేం ప్రాబ్లం లేదు, మాకు పేషెన్స్ ఉంది, కానీ ఇక్కడ మాకు పేషెన్స్ ఇబ్బంది కావద్దు. అది మేడే. ఇక్కడ ఆల్రెడీ ఒక ఆవిడ ఉన్నారు, ఎస్ఎన్ఓగా ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆవిడకి పద్మావతి గారు,
ఆవిడ మేడే అంటే ఆవిడని కూడా చూడాలి. ఒక మిస్ హ్యాప్ వల్ల ఆవిడకి కేసు పడింది, వాట్ ఎవర్ ఏదైనా మిస్ హ్యాప్ వల్ల కేసు పడింది, పోలీస్ కేసు పడింది. గవర్నమెంట్ వాళ్ళు ఆవిడని సస్పెండ్ చేశారు, 6 నెలలు సస్పెండ్ చేశారు. నాకు తెలియదు ఈ విషయం. నా దగ్గర వచ్చి మేడం నేను సస్పెండ్ అయ్యాను, కానీ నాకు ఉద్యోగంలో చేరాలని ఉంది, నాకు పని చేయాలని ఉంది, నాకు వాల్యూ నాకు ఉద్యోగమే అనేసి నా చేంబర్కి వచ్చింది. 5 పుషప్ చేసి ఉద్యోగం ఇప్పించాను. ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంది, పని చేయాలి, పని కావాలి, పని ఇట్టనే చేస్తాం. అది లేబర్ డే. దట్స్ వాట్ ఐ వాంట్. నాకు ఇక్కడ జీజీహెచ్లోనే లేబర్ డే అనేది చాలా మంది కొంతమంది ఉన్నారు, లతార్జిక్ వాళ్ళు ఉన్నారు సార్ లతార్జిక్, కానీ అది ఓన్లీ 5% అనుకోవచ్చు. జీజీహెచ్ మొత్తం చూడలే అలా. 95% వాళ్ళు అందరూ కూడా డెడికేటెడ్ టు పేషెంట్స్, డెడికేటెడ్ టు జీజీహెచ్, డెడికేటెడ్ టు వర్క్ లోడ్, వర్క్ అండ్ లేబర్. అది లేబర్ డే నాకు ఇది జీజీహెచ్ లేబర్ డే. నేను అంటూ కదా ఈ మాట మీకు అప్రిషియేషన్ చేయడానికి నేను వచ్చిన. నేను అందరినీ ఒక్కొక్కరిని వచ్చి చెప్పలేను మీరు మంచిగా చేశారు నేను చెప్పలేను. నాకు ఇక్కడ ఈరోజు ఆయన పెద్ద సార్ అండ్ గోవింద్ అండ్ సార్జెంట్ సురేష్, నేను సురేష్ గురించి చెప్పడం మర్చిపోయాను. డైనమిక్ పర్సన్, లెజెండ్. సో వీళ్ళందరూ కూడా నాకు ఇట్లా ఆపర్చునిటీ ఇచ్చారు. ఇట్లా ప్లాట్ఫామ్, స్టేజ్ అవసరంలే, పెద్ద షెడ్ అవసరంలే, 4 కుర్చీలు, ఒక టేబుల్, ఒక చైర్స్, మా వాళ్ళు. ఇంకేం కావాలండి? ఇదే ఫంక్షన్, ఇదే లేబర్ డే. ఇంతకు మించి ఫంక్షన్, ఇంతకు మించి సెలబ్రేషన్ అంటే నాకు అవసరం లేదు కూడా. నాకు ఇదే బాగుంది, చాలా బాగుందిగా ఉంది. నేను ఎవరికి అందరికీ చెప్పాల్సిన అవసరం వస్తుందో చెప్పాలో నేను అందరికి చెప్తున్నాను. అందరూ ముఖాలు కనిపిస్తున్నాయి. అబ్బాయి తిట్టినా కూడా మనం వేరే విషయంలో అయినా కూడా పనులు చేస్తారు. ఏ పని చేయకపోతే దానికి రిపర్కషన్స్ ఉన్నాయో నాకు తెలుసు. కానీ పని చేసినప్పుడు నేను ఎంత పైకి పెట్టుకుంటానో, నా నెత్తిన పెట్టుకుంటానో మీకు తెలుసు. చాలా మందికి నేను అప్రిషియేషన్ మంచి చేసినప్పుడు పార్టీ అంత దూరం వెళ్తాను, నేను చెడు చేసినప్పుడు మాత్రం షవర్ నటిస్తాను తెలిసిందే. కానీ ఈ జీజీహెచ్లో ఉన్న లేబర్స్ అందరికీ కూడా ఈ మేడే శుభాకాంక్షలు ఇస్తూ నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, మీ సర్వీసెస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ వాటర్ మ్యాన్ కూడా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? రాజేష్ ఉన్నారు. ఎక్కడో రాజేష్ కూడా కనిపించారు. సో వాటర్ మ్యాన్స్ కూడా పని కానీ పని మంచిగా చేస్తే గుడ్ జాబ్. ఇంకంతకు మించి అప్రిషియేషన్ నాకంటే పబ్లిక్ నుంచి వస్తుంది. మీకు ఇది రెవెన్యూ అయినా దూరంలో మనకి టైర్స్ ఏమంటారు టీయర్స్ ఉంటాయి. ఎంఆర్ఓ దాటాలి, ఆర్డీఓ దాటాలి, అది దాటాలి, ఇది దాటాలి, అందరూ డెసిగ్నేషన్స్ అన్నీ దాటాలి. కానీ జీజీహెచ్లో పేషెంట్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది, మీకు పబ్లిక్ డైరెక్ట్ ఇంపాక్ట్. దీంట్లో ఏమి లేయర్స్ లేదు. మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ తర్వాత ఆ స్టెప్ అయిపోతా కాదు, పేషెంట్ డైరెక్ట్గా సూపరించారికి వెళ్తారు. సో ఆ ఆపర్చునిటీ డైరెక్ట్ మీకు ఇంపాక్ట్ ఉంది, లేబర్స్ డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంది. మీరు ఎంత సర్వీస్ చేస్తున్నారో ఈ జీజీహెచ్కి, నాకు, కర్నూలుకి, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి నేను స్వయాన చెప్పిన జీజీహెచ్ వాళ్ళు ఎలా చేస్తున్నారని డిస్ట్రిక్ట్ కలెక్టర్కి నేను చెప్పిన, అడిషనల్ డిఎంఈ సార్కి చెప్పిన, డిఎంఈకి చెప్పిన, అకాడమిక్ డిఎంఈ సార్కి చెప్పిన. దట్ సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ డూయింగ్ ద గుడ్ జాబ్. వీ హ్యావ్ టు పుష్ చేయాలి అని చేస్తున్నారు. సో ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ గోవింద్ గారు అండ్ ఎవ్రీబడి. మీరు సార్ మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను, మీ అప్రిషియేషన్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను, మీ పుష్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. లేకపోతే నేను అక్కడ మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని హాయిగా నా టైం స్పెండ్. కానీ కాదు, నాకు మీరు పని చేస్తే నేను కూడా మీతో చేస్తాను. అప్రిషియేషన్ నాకు కూడా వస్తుంది, మీకు కూడా వస్తుంది, అందరికీ వస్తుంది. ఎవరికి వస్తుంది? ఆఫీసర్స్ కాదు, ఆఫీసర్స్ అప్రిషియేషన్ కాదు, మన అప్రిషియేషన్ చాలు. చేశారా? ఓ గుడ్ జాబ్, చాలు, మనం అకాంప్లిష్ చేసాం, మనం సాధించాం, ఇంకేం కావాలి? అదే కావాలి మనకి.
దిస్ కంప్లీటెడ్ అండ్ ఐ రియలీ ఏమైనా కావాలన్నా కూడా ఇది నా పరిధిలో ఉంటే, నా పవర్లో ఉంటే, నా శక్తిలో ఉంటే నేను సాక్ష్యం ఇక్కడ నేను చేసి పెడతాను. సాక్ష్యం ఇక్కడ అందరూ నేను చేయలేనంటే ఎవరి దగ్గర చేపించాలో నేను దానికి పుష్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే స్పీడ్లు తెచ్చినాము. ప్రతి ఒక్కరు మనిషి ఒకటి తీసుకోండి మేడే సందర్భంగా. అలాగే మేడం చేతుల మీదనే స్పీడ్లు పంచుతారు. ఇంకోటి చిన్న క్లారిటీ ఇవ్వాలా, ఏఐటీసీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా ఉండేది, ఏ రాజకీయ నాయకుడికి సంబంధం లేకుండా ఉండేది. ఏఐటీసీ అనుబంధం మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ పొలిటికల్ పార్టీ సంబంధం లేకుండా ఉండేది గుర్తింపబడిన సంఘం. కాబట్టి ప్రతి ఒక్కరు మేడే సందర్భంగా కింద పెట్టు. నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం, నేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం. ఒదిగి ఒదిగి బడుగు జనం పడి ఉండేదానాడు, ఎదురు తిరిగి నిగ్గదీసి ప్రశ్నించేది నాడు. ఈనాడు ఈనాడు నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం, నేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం. చిరకాలపు ఘోరాలకు చివరి రోజు ఈనాడే, అణగారిన జీవాలకు నవజీవనమీనాడే. చిరకాలపు ఘోరాలకు చివరి రోజు ఈనాడే, అణగారిన జీవాలకు నవజీవనమీనాడే. కనులు తెరిచి నిజం తెలిసి కష్టజీవులే నరాధముల తరిమి కొట్టు సమయం నేడే, ఆ సమరం ఈనాడే. నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం, నేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం. విభేదాల విషాదాల తుది సమాధి ఈనాడే, మానవతకు సమానతకు తొలి పునాది ఈనాడే. విభేదాల విషాదాల తుది సమాధి ఈనాడే, మానవతకు సమానతకు తొలి పునాది ఈనాడే. జనచేతన జయకేతన విమల కాంతిలో దేశమాత హర్షించే ఘర్షణ నేడే, సంఘర్షణ ఈనాడే. నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం, నేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం. కాంస్య విముక్తిని సాధించిన మన గాంధీజీ వారసులం, జాతీయోద్యమ సైన్యాధ్యక్షుడు జవహర్ నెహ్రూ సహచరులం. భగత్ సింగ్ వీరావేశం కలిగించింది ఉద్రేకం, సుభాష్ చంద్రబోస్ దేశభక్తి మనకిచ్చింది ఉత్తేజం.
తెలుగుల రక్తం ఉప్పొంగిల్చెను ఆ రోజు ఈ రోజు. ధీరుడు శూరుడు దీక్షాదక్షుడు సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం, నేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం.